సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ 1వ తారీఖు నా మాట విని ఈ ఉప్పు తీసుకో, నీకున్న ధనం సమస్య తీరేలా చేస్తాను అని బాబా గారు అంటున్నారండి. మన కష్టాలకు అతి పెద్ద కారణం డబ్బు. ఆ డబ్బు సమస్య అనేది తొలగిపోతే మన జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మన కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయో అప్పుడే అన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఒక అనారోగ్య సమస్య నుండి బయటపడాలి అన్నా కూడా మనకు డబ్బు ఎంతో అవసరం. అంతేకాదు, మన జీవితంలో ఏదైనా ఒక కోరికంటూ మిగిలి ఉంటే అది తీర్చుకోవాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎంతటి కోరిక తీరాలి అన్నా కూడా డబ్బే ప్రధానమైపోయింది. కాబట్టి తల్లి, నీ జీవితంలో ఇన్ని సమస్యలు దారి తీస్తున్నాయి అంటే నీకు డబ్బు లోటు ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. ముందు నేను చెప్పినట్టు చెయ్యి తల్లి, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 1వ తారీఖున మరచిపోకుండా నేనిచ్చే ఈ ఉప్పుని తీసుకోమ్మా, నీ జీవితమే మారిపోతుంది. తల్లి, కష్టాలను చూసి భయపడుతూ కూర్చోకు. నువ్వు కళ్ళు మూసుకొని సాయి అని పలకగానే నీ ప్రక్కనే వచ్చి కూర్చుంటా. నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చావు. అంతటి స్థానాన్ని ఇచ్చిన నువ్వు నీ జీవితం ఇలా అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నీవు తినేటప్పుడు ప్రక్కనే ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే, కానీ ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు. అది సరే, కానీ నా మాట ఏమిటంటే, తల్లి, నేనెప్పుడు నీతోనే ఉన్నాను కదా, నువ్వు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా? నేనే వివిధ రూపాల్లో ప్రపంచమంతటా సంచరిస్తూ ఉన్నాను. పిల్లలేమి, కుక్కలేమి, కాకులేమి, ఈగలేమి అన్నీ నేనే. ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులు. నువ్వు భుజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట పెట్టిరా. వేటిని పిలవవద్దు, తరమవద్దు. తినడానికి ఏ జంతువు వచ్చిందా అని ఆతృతగా ఎదురు చూడకు. అసలు దాని గురించి మరిచిపో, ఆలోచించవద్దు. అలా చేస్తే రోజు లక్షలాది అతిథులను ఆదరించినట్లే. జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి. కూడా వచ్చిన వాళ్లను వదిలిపెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అందువల్లనే పువ్వును పరిమళం వదలనట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండే వారినే తోడు తెచ్చుకోవాలి. ఎప్పటికప్పుడు నేను నిన్ను పలకరిస్తూనే ఉంటాను. నన్ను నీ హృదయంలో మాత్రమే నిలుపుకో. బుద్ధిని, మనసును ఏకం చెయ్యి, అది చాలు. అతిథి అంటే 5.5 అడుగుల మానవుడేనని, అందులోనూ బ్రాహ్మణుడేనని నీ భావం. వేళకు ఆకలిగొని వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా పురుగైనా అతిథే. ఏ కోరిక లేకుండా షిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షకు కానీ మరి ఏ సహాయాన్ని ఆశించి కానీ అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి. ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు. అంతేకాని ఎవరిని ఎప్పుడు కసరవద్దు, తిట్టవద్దు. ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడు. షిరిడీలో ఎక్కడ కొన్నా అది నా స్వహస్త్రాలతో ఇచ్చిన ప్రసాదమే. నా మాట విను. నీ జన్మ కుండలిని చుట్టి అవతల పారే తల్లి. జాతకాలు అసలే చూడవద్దు. సాముద్రికాన్ని నమ్మవద్దు. నాపై మాత్రమే విశ్వాసముంచు. భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే. గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు. ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికమే అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. తల్లి, నీ జీవితం బాగుండాలని ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాను. నేను ఎవ్వరి మీద కోపించుకోను. మీరంతా కూడా నా బిడ్డలు. నాకెవరి మీద కూడా ఎప్పుడూ ఎలాంటి కోపము రాదు. నేను కేవలం ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను. ఎవరి
ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరుగుతుంది. నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతూ వస్తాను. వారిని కాపాడడానికి 1000 చేతులను ఉపయోగిస్తాను. అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు. కానీ నా యజమాని చెప్పినట్లే నేను చేస్తాను. ఆ విధంగా నా బిడ్డలు నడుచుకోవటం లేదు. నా ధనాగారపుని ఎప్పుడూ కూడా ఆ తలుపులు తీసే ఉంచాను. కానీ ఆ సంపదను తీసుకుని పోయేవారే లేకపోయిరి. ప్రజలు ఊరికే నా వద్దకు వచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు. నేను తీసుకోమంటాను, కానీ తీసుకునేవారే లేకపోయిరి. తల్లి, నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి వారెంత దూరాన ఉన్నా సరే రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను. ఎవరు వారంతట వారుగా నా దగ్గరకు రారు. భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది. తల్లి, నీ జీవితం బాగుండాలంటే గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరికినే గ్రంథాలు చదువుట వలన ప్రయోజనం లేదు. నువ్వు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనమే లేకుండా పోతుంది. గురువు అనుగ్రహము లేని ఉత్తమ పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. ఇది మాత్రం గుర్తుంచుకో తల్లి. ఆకలి దప్పలు మరిచి నా పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను. వారి సన్నిధి నుండి ఎవరు రిక్త హస్తములతో బయటకు పోరు. నా ప్రతిభకంతటికి కర్త నా గురువే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. ప్రాపంచిక విషయాలన్నింటినీ మరిచి నా నామమునే స్మరిస్తూ నా పూజనే చేస్తూ నా లీలలను చరిత్రను మననం చేస్తూ ఎప్పుడూ నన్ను జ్ఞప్తియందు ఉంచుకొను వారిని ప్రాపంచిక విషయాల నుండి బయటపడేసి రోగములను నివారించి మరణము నుండి బయటకు లాగి ఆనందమును ఇచ్చెదను అని బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈరోజు బాబాగారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాత ఈరోజు రాళ్ల ఉప్పుతో చేయవలసిన చిన్న పరిహారాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. తల్లి, నీ జీవితం బాగుండాలి, ఆర్థికంగా వృద్ధి చెందాలి అంటే ముందు ఈ రాళ్ల ఉప్పుని అందుకో. ఈ 1వ తారీఖున పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసుకో. నీ జీవితంలో ఈ 30 రోజులలోనే అతిపెద్ద మార్పు రాబోతుంది. తల్లి, ఈరోజు మరచిపోకుండా నీ దగ్గర ఉన్న డబ్బుతో 1 కేజీ ఉప్పుని తీసుకొచ్చి నీ ఇంట్లో, నీ వంటింట్లో ఒక మూలన ఉంచి ప్రత్యేకంగా ఆ ఉప్పుకి పూజ చేయి తల్లి. నీ జీవితంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు ప్రతి శుక్రవారం కూడా మీ ఇంటిని ఉప్పు నీళ్లతో శుభ్రం చేసుకో. మీ ఇంటి ప్రధాన ద్వారం రేపు శుక్రవారం రోజున, ప్రతి శుక్రవారం మంగళవారం రోజు ప్రధాన ద్వారంకి ఉన్న గడపకు ఉప్పు నీళ్లతో శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపుతో అలంకరించుకోవాలి. మీ ఇంటి తులసి కోట దగ్గర కూడా పసుపు నీళ్లు అలాగే ఉప్పు నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత ముగ్గులు పెట్టుకోవాలి. తల్లి, ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావో అవి దూరం కావాలి అంటే, అప్పుల బాధలు తీరాలి అన్నా, నీ జీవితం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అన్నా కూడా ముందుగా ఈ 1వ తారీఖున ఉప్పుని ఒక చిన్న పొట్లంలో కట్టి దానిని ప్రతిరోజు పడుకునే ముందు నీ ప్రక్కనే ఉంచి పడుకో తల్లి. పొద్దున్నే లెగంగానే ఆ ఉప్పు పాకెట్ని నువ్వు చూస్తే, అంటే ఆ పొట్లాన్ని నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో ధనాకర్షణ పెరిగి ఆర్థికంగా మెరుగుపడుతుంది. నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఉదయం లేవగానే సాయి నామాన్ని పలికి చూడు. ఆ తర్వాత నీ కార్యక్రమాలను మొదలుపెట్టు.
ఇంకా నీ జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా, నీ ఇంటి చుట్టూ నకారాత్మక శక్తి ఉన్నా, ఇంట్లో ఉన్నా, నీ బాడీలో ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోవాలి అంటే ఒక ఎర్రటి గుడ్డలో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి దానిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున కట్టి చూడు తల్లి. అలా ఒక రాత్రి కట్టి ఉదయం లేవగానే ఆ ఉప్పు మూటని తీసి బయట ఎక్కడైనా త్రొక్కని ప్రదేశంలో పడివేయాలి. ఈ విధంగా చేయవచ్చు. లేదు అంటే ఎక్కడైనా పారే నీటిలో ఆ ఉప్పుని పడవేయచ్చు. ఈ విధంగా చేసుకో తల్లి. ఇది ప్రతి అమావాస్యకు పౌర్ణమికి చేసుకోవచ్చు. కుదరని వారు 10 రోజులకొకసారి 15 రోజులకొకసారి అయినా మీ ఇంటి గుమ్మానికి ఎర్రటి గుడ్డలో ఉప్పుని కడుతూ ఉంటే నకారాత్మక శక్తి అనేది తగ్గుతూ వస్తుంది. అప్పుడు మీ ఇంట్లో ఏదైనా సమస్యలు నెలకొంటూ ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతారు. ఈ 1వ తారీఖు నువ్వు ఖర్చు పెట్టి తెచ్చిన ఆ ఉప్పుని జాగ్రత్తగా భద్రపరిచి ప్రతి శుక్రవారం కూడా పూజ చేసుకో తల్లి. నీ జీవితంలో ఆర్థికంగా మెరుగుపడతావు. ఉప్పు లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే లక్ష్మీదేవి ఉప్పు ఇద్దరూ ఒక్కటే. ఎందుకంటే వీళ్ళిద్దరూ సముద్రంలోనే ఉద్భవించారు కాబట్టి ఉప్పుకి అంత శక్తి ఉంది. ఉప్పుతో చేసే ఏ చిన్న పరిహారమైనా మన జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది. తల్లి, ఎప్పుడైతే నీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయో వాటి నుండి నేను బయటపడాలి అని అనిపించినప్పుడు ఈ పరిహారాన్ని పాటించు తల్లి. ప్రతి నెలలో 1వ తారీఖు ఉప్పుని తెచ్చుకొని ఈ విధంగా పూజ చేస్తూ ఉండు. ఎంతటి డబ్బు సమస్య అయినా సరే కొద్దిగా తొలగిపోతూ వస్తుంది. ఈ చిన్న పరిహారం ఈరోజు తప్పకుండా చేయి తల్లి. ఎందుకంటే గురువారంతో కూడిన 1వ తారీఖు కాబట్టి నీకు మంచి జరుగుతుందని, ఈ పరిహారం నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. మరి ఈ వీడియో నీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.